సార్ మార్కెట్ పడిపోయింది. సో, మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ కూడా కొంచెం పెరగాలి. కానీ గోల్డ్ మాత్రం లాస్ట్ 1, 2 మంత్స్ నుంచి అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. సో, లాస్ట్ 135 చూసాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు 149, 150 దగ్గర కూడా కన్సాలిడేషన్ అవుతుంది. సో, ఈ రకంగా కన్సాలిడేషన్ అవుతుందంటే పాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే గోల్డ్ ఏదైతే రిటర్న్స్ ఇచ్చిందో, ఈ ఇయర్ కూడా అంతే రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? లేదంటారా? లేదండి. లాస్ట్ 1 ½ ఇయర్ చూస్తే గోల్డ్ అప్రిషియేషన్ బాగా జరిగింది. ఎందుకంటే మేజర్ రీజన్ వచ్చేసి మనకి ట్రేడింగ్ బాలేదు కాబట్టి. అంటే మనకి ఏదైతే ట్రేడింగ్ ఉందో సెన్సెక్స్ ఉందో, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ కానియండి, మన నిఫ్టీ 50 కానియండి, ఇవన్నీ కూడా బాగా కొలాప్స్ అయినాయి. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్‌కి 2 ఆప్షన్స్ ఉంటాయి. గోల్డ్‌లో పెట్టాలా? స్టాక్స్‌లో పెట్టాలా? అని చెప్పి. సో, అందరూ కూడా స్టాక్ మార్కెట్ బాలేదు కాబట్టి, ఆ ట్రేడ్ వార్ అని, తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం చేంజెస్ వచ్చాయి. టారిఫ్‌లో చేంజెస్ వచ్చాయి. సో, కాబట్టి ఏంటంటే గ్రాడ్యుయల్‌గా మనకి స్టాక్ మార్కెట్ పడిపోయింది. సో, అలా పడిపోయిన స్టాక్ మార్కెట్‌లో ఉన్న అమౌంట్ అంతా కూడా మనకు గోల్డ్‌లో రావడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే చైనా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ కూడా గోల్డ్‌ని అమాంతం కొన్నాయి ప్రెజర్స్ కింద. సో, ఎప్పుడైతే ఎకానమీ గోల్డ్‌ని రిజర్వ్‌గా కొంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. చూడండి మనం అనుకుంటాం చాలా మంది గోల్డ్ పెరిగిందని. రిటైల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే గోల్డ్ కొని ఆర్నమెంట్‌గా యేసుకుంటారో వాళ్ళు వరల్డ్ వైడ్‌గా 5% ఉన్నారు. హ్మ్. 95% మంది ఇన్వెస్టర్స్‌గానే ఉన్నారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము, రైట్ ఆప్షన్‌లో సేల్ చేసేద్దాము అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో, ఈవెన్ అది కంట్రీస్ కావచ్చు, రిటైల్ పీపుల్ కావచ్చు, ఇన్‌స్టిట్యూషన్స్ కూడా కావచ్చు. సో, వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్‌లో మన స్టాక్ మార్కెట్ బాలేదన్నప్పుడు ఎప్పుడైతే వెంటనే వాళ్ళు గోల్డ్ కొనటం మొదలుపెట్టారో అమాంతం గోల్డ్ పెరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ ఈక్విటీ మార్కెట్, గోల్డ్ మార్కెట్‌తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా యాడ్ అయిపోయింది. ఈ అమెరికా, ఇరాన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్‌కి డెఫిసిట్ వచ్చింది కాబట్టి సప్లై తగ్గిపోయింది కాబట్టి అమాంతం ప్రైస్‌లు పెరుగుతాయని చెప్పి ఎక్కువ మంది బెట్టింగ్ క్రూడ్ ఆయిల్ మీద చేస్తున్నారు. సో, కాబట్టి చూస్తే మీరు గతంలో వార్ జరుగుతున్నా గూడా మనకి గోల్డ్ పెరిగిన కారణం అదే. స్టాక్ మార్కెట్ పెరగట్లేదు. అయినా గోల్డ్ కూడా పడిపోతుంది. ఎందుకు అంటే క్రూడ్ ఆయిల్ మధ్యలో పోటీగా వచ్చింది. సో, అందరూ క్రూడ్ ఆయిల్ మీద పడ్డారు. సో, క్రూడ్ ఆయిల్ బాగా బ్యారెల్ కూడా చాలా పైకి ఎళ్ళిపోతుందని విన్నాం మనం న్యూస్‌లో కూడా. సో, కాబట్టి క్రూడ్ ఆయిల్ మీద ఎప్పుడైతే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది పడిపోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా చైనా కూడా చాలా గోల్డ్ అమ్మేస్తుందండి. హ్మ్. సో, అలాగే చాలా కంట్రీస్ కూడా అమ్మడం మొదలుపెట్టాయి. అంటే ఎవరైతే అంతకుముందు కొన్నారో 1 ½ ఇయర్ బ్యాక్ కొన్నారో ఇప్పుడు వాళ్ళ అమ్మకాలు మొదలుపెట్టారు. కాబట్టి గోల్డ్ కొంచెం పడే అవకాశం అయితే చాలా ఉంది. ఎక్స్‌పర్ట్స్ చెప్పడం ఏంటంటే బై 2028, 27 కల్లా కూడా మళ్ళీ 1,10,000, 1,20,000 కూడా వచ్చేస్తుంది గోల్డ్ ఓకే. అని అంటున్నారు. ఎప్పుడైతే బుల్ రన్ అందుకుందో స్టాక్ మార్కెట్‌లో గనుక మంచి బుల్ రన్ వచ్చిందంటే మాత్రం అమాంతం మళ్ళీ గోల్డ్ పడే అవకాశం అయితే చాలా ఉంది. ఓకే. ఈ ఇయర్‌లో అయితే గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అనేది మీకు కనిపిస్తున్నా? లేకపోతే తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్? మీకు అకార్డింగ్ టు యూ మీ రిసర్చ్ ప్రకారం? నా అనాలిసిస్ ప్రకారం అయితే గోల్డ్ తగ్గడమే తప్ప పెరగడం అయితే జరగదండి. ఎందుకంటే బుల్ రన్ స్టార్ట్ అయింది. మార్కెట్‌లో కూడా కొంచెం వేవ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్‌గా క్రూడ్ ఆయిల్ కూడా మనకు గట్టి పోటీ అయితే ఇస్తుంది గోల్డ్‌కి. సో, కాబట్టి ఇంక అమాంతం పడటమే తప్ప పెరిగే అవకాశం తక్కువ ఉంది.